హాయ్ యోస్ నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ అంటే ఒక 7 వరకు లేదా 6 వరకు సమ్మర్లో అయితే 7 వరకు అండి. అండ్ రైనీ సీజన్ ఇలా ఈ టైమ్స్లో 4 అండ్ 5 వరకు, అంతకు మించి ఇంకా మనం అవుట్ గోయింగ్ అది బయట ఉండలేం కదండి. అయితే ఈ బర్డ్స్ నేను అలా గమనిస్తూ ఉంటానండి. వెస్టర్న్ వాళ్ళు ఇఫ్ ఐ వాజ్ ఎ బర్డ్, ఇఫ్ ఐ వాజ్ ఎ బర్డ్ అంటుంటే ఏంటి వీళ్ళు ఎప్పుడు నేను పక్షినైతే ఎంత బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి చాలా సంశయంగా ఆలోచించేదాన్ని. అంటే నాలో ఒక సంశయం, అంటే ఒక సందేహం ఉండేదండి. కానీ నాలో నేను ఈ బర్డ్స్ని 3 ఇయర్స్ బట్టి బాగా దగ్గరుండి అంటే క్లోజ్గా మూవ్ అయ్యి చూస్తున్నాను. చిన్ని చిన్ని బర్డ్స్ వస్తాయండి. ఆ చిన్ని బర్డ్స్ ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటున్నాయండి. అండ్ ఈ క్రోస్, స్క్విరల్స్ అండ్ ఇంకా మైనా బర్డ్స్, ఇంకా క్రేన్స్, ఇంకా ఈగల్, ఇంకా మరికొన్ని బర్డ్స్ అండి. వీటి ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటున్నాయండి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పక్షి జీవితం అయితే మాత్రం ఇఫ్ ఐ వాజ్ ఎ బర్డ్ అని వెస్టర్న్ వాళ్ళు తరచూ అంటే ఫ్రీక్వెంట్లీ అలా అంటూ ఉంటున్నారు. ఎందుకు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. నేనైతే ఒక ఆకులా పుట్టాలి జన్మనంటూ ఉంటే, లేదంటే ఒక పురుగైతే అందరికీ అంత ఇష్టం ఉండదండి. ఆకు అయినా వెంటనే పోతుంది. కానీ నేను ఒక పక్షిలా పుట్టాలనుకుంటున్నాను. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.